అందరికీ నమస్కారం అండి. స్పైసీ లవర్స్కి విలేజ్ స్టైల్లో స్పైసీ చికెన్ ఫ్రై తయారీ విధానాన్ని చూపిస్తానండి. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె బాగా వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా తరిగి వాటిలో వేసి ఫ్రైడ్ ఆనియన్స్గా చేసుకుందాం. ఇలా బాగా బ్రౌన్ కలర్లోకి మారిన ఈ ఉల్లిపాయల్ని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం. అలానే ఈ నూనె చల్లారడానికి పక్కన పెట్టి చికెన్ శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఉన్న దాన్ని చల్లారిన నూనెలో వేసి దానిలో ఒక అర స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు అర స్పూన్, ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి, గరం మసాలా కలిపి చేసిన పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఒక రెమ్మ కరివేపాకు, వీటన్నింటినీ వేసి ఈ నూనెలో బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. విలేజ్లో అయితే కట్టెల పొయ్యి మీద చేస్తారు కనుక స్మోకీ ఫ్లేవర్ తోటి ఈ స్పైసీ చికెన్ చాలా చాలా బాగుంటుందండి. మంచి వాసనతోటి రుచికరంగా. ఇలా బాగా వేగిన దానిలో ఒక పావు గ్లాసు నీరు, ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలుపుకొని ఉడికించుకుందాం మూత పెట్టి. ఇలా బాగా ఉడికి నీరంతా దగ్గరగా అయిన దానిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ బాగా ఒక పౌడర్ లాగా చేసుకొని ఇలా క్రష్ చేసి పొడి చేసుకున్న వాటిని ఈ కూరలో వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇలా బాగా ఉడికి అంచుల వెంట నూనె బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడి అన్నం చపాతీల్లోకి అయితే ఈ రెండింటికే చాలా బాగుంటుందండి. ఈ స్పైసీ చికెన్ కర్రీ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఈ వర్షాకాలంలో తప్పకుండా చేసుకునే కూరల్లో ఇదొకటండి.